హాయ్ అండి. ఈరోజు కూడా ఎంతో చక్కటి ఉపయోగకరమైన కిచెన్ టిప్స్తోని మీ ముందుకైతే వచ్చేసాను. కిచెన్ టిప్స్తో పాటు కొన్ని యాడ్స్ కూడా చూపిస్తానే. యాడ్స్ అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా? మరి అందుకనే వీడియో ఫుల్గా చూడమనేది. అయితే మొన్న పెద్ద పండుగ వచ్చింది కదండి, ఎలా జరుపుకున్నారు? మేమైతే 4 బూరెలతోని 5 గారెలతోని బాగానే జరుపుకున్నాం అనుకోండి. ఫస్ట్ టిప్ చూసేద్దాం మరి ఇప్పుడు మనం. ఫస్ట్ టిప్లో నేనేం చూపించిపోతున్నాను అంటే, దేవుడికి పూజకని వాడే పువ్వుల్ని మనం ప్రక్షాళన చేసుకునేందుకు పసుపు నీళ్ళని అయితే వాడుతూ ఉంటాం కదండి. అందులోని కొంచెంగా జవ్వాదుని మిక్స్ చేసుకొని వేసుకున్నట్లయితే పువ్వులు మంచి సువాసన కలిగి ఉంటాయి. అలాగే ప్రక్షాళన కూడా అయిపోతుంది. చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ టిప్పు. మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరి ఈ టిప్ని అయితే మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మన సెకండ్ టిప్ని అయితే చూసేద్దామండి. సెకండ్ టిప్లో నేనేం చెప్పబోతున్నాను అంటే, మసాలాకి కింగ్ని, స్వీట్లకు హంగుని అనుకునే ఈ యాలక్కాయలకి తెగ మిడిసిపాటండి. ఇవి కనుక పంటికి తగిలితే మనవాళ్ళు మన మీద సుర్రుమని లెగిస్తూ ఉంటారనమాట. వీటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చా అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. వీటిని ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత తీసి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, చాలా మెత్తగానైతే బ్లెండ్ అవుతాయి. ఏమున్నాయిలే కొంచెమే అని చెప్పి చిన్న జార్లో వేస్తే అస్సలు సరిగ్గా బ్లెండ్ అవ్వలేదండి. ఆ తర్వాత పెద్ద జార్లోకి అయితే మార్చుకున్నాను అనమాట. ఈ రకంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత పొడిగా ఉన్నదంతా కూడాను జల్లించుకొని పొడినంతా కూడా సీసాలోకి, మరి మిగిలిన ఆ తొక్కు అంతా కూడాను నేనేం చేశానంటే టీ పొడిలోకి వేసుకున్నానండి. ఈ రకంగా అడ్జస్ట్ చేసుకొని మసాలాల్లోకి ఇంకా అలాగే స్వీట్స్లోకి వాడుకోవడానికి ఈ పౌడర్ని అయితే తయారు చేసుకున్నాను అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మన థర్డ్ టిప్ అయితే చూసేద్దాం. చక్కనమ్మ చిక్కిన అందమే అని, చిక్కడం అనేది అందం అని చెప్తూ ఉంటారండి మన పెద్దవాళ్ళు. అయితే ప్రతి ఒక్కరికి కూడా సన్నబడాలని ఉంటుంది, కానీ పాపం వాళ్ళ కోరిక అనేది అస్సలు నెరవేరదు. అలాంటి వాళ్ళు ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. మీరు అన్నానికి బదులుగాను టిఫిన్స్ చేసుకొని, టిఫిన్స్ అంటే ఉత్తి టిఫిన్స్ కాదండి, మల్టీ మిల్లెట్ పౌడర్ అయితే నేను ఇందాకలు చూపించాను. ఇది వచ్చేసి 500 గ్రామ్స్ మనకి 100 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉందన్నమాట. ఇది మనము చపాతీ పిండిలోని కలుపుకొని మనం చపాతీలు చేసుకొని తినవచ్చు. లేదా అంటే దోశ బ్యాటర్లో కానీ ఇడ్లీ బ్యాటర్లో కానీ మిక్స్ చేసుకొని చపాతీలు, దోశలు, ఇడ్లీలు వేసుకొని వాటితో పాటుగా కర్రీస్ పెట్టుకొని తింటేనండి వెంటనే వెయిట్ లాస్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. మరి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ వేయాలండోయ్. ఎందుకంటే నేను కూడా చేశాను. 5 kgs అయితే తగ్గానండి. అది కూడా ఒక్క నెలలోనండోయ్. మరి అంటారు కదా మన పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అందంగా ఉండాలి, మగవాళ్ళు తెలివిగా ఉండాలని చెప్పి. అంటే ఆడవాళ్ళు తెలివి తక్కువగా ఉండమని కాదండోయ్. ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ యాడ్. టిడిన్ గోద్రేజ్ వారి జెంటిల్ మ్యాటిక్ లిక్విడ్ బై 1 get 1 ఆఫర్ కూడా నడుస్తుంది. మీ బట్టల్ని తెల్లగానైతే చేస్తుంది. ఇది గనక ఓపెన్ చేసినట్లయితే మంచి సువాసన గల పరిమళంతో పాటు మనకి చక్కటి నాజిల్ కూడా ఇచ్చారు. బట్టలు ఉతికేటప్పుడు ఎక్కువ తక్కువ అవ్వకుండా మనం ఎంత క్వాంటిటీలో వేయాలనుకుంటే అంత క్వాంటిటీలోని జాగ్రత్తగానైతే వేసుకోవచ్చు. నేనైతే 1 డ్రాప్ ఇందులో వేసానండి. అలాగే ఇది ఎంత థిక్గా ఉందో చూసారు కదా. అంతేకాదండి, నురగ కూడా ఎక్కువే వస్తుంది. అయితే ఇదేదో ప్రమోషనల్ వీడియో అనుకున్నారేమో, పప్పులో కాలేశారు. తానే కాదండి, ఇక్కడ నేను ఆన్లైన్లోని ఒక లిక్విడ్ కొన్నాను, అది కూడా చూపిస్తాను. దానివల్ల మోసపోవడం అనేది జరిగింది. సో రెండిటికి తేడానైతే చూపిస్తున్నాను. ఆన్లైన్ మోసాలు అయితే మీకు చెప్పబోతున్నానండి. నేను ఆన్లైన్లోని హైడ్రాక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్ అయితే చూసానమాట. అది కూడా 5 లీటర్స్ 295 రూపీస్కి వచ్చేస్తుందంటే మా ఆయనకి నేను ఎంత తగ్గించేస్తున్నాను అని చెప్పి నేను వెంటనే ఆర్డర్ పెట్టేశాను. ఇంటికైతే వచ్చింది. వచ్చిన తర్వాత ఓపెన్ చేసి వాసన చూసేసరికి నిరుత్సాహం అయితే అయిపోయానండి. అసలు వాసన లేదు, ఏమీ లేదు, మంచి వాసనే రావట్లేదు. ఉతికే ఉత్సాహం, ఉల్లాసం అన్నీ కూడా నీరు గారిపోయాయి అనమాట. ఆ తర్వాత డిటర్జెంట్లు లిక్విడ్ ఏ రకంగా ఉందో చూడండి. అసలు థిక్నెస్ అనేది లేదనమాట. ఆ తర్వాత ఇంకో ట్విస్ట్ ఏంటంటే 1 లీటర్ లిక్విడ్ డబ్బాలని మనం దాచిపెట్టుకుంటూ ఉంటాం కదండి, మళ్ళీ అందులో రీఫిల్ చేస్తూ ఉంటాం కదా. అయితే అందులో రీఫిల్ చేసేసరికి ఇది చూసుకున్నట్లయితే సగానికి పైనే అయిపోయిందనమాట. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే అది 5 లీటర్స్ కాదు, 3 లీటర్స్ ఏనని. ఆ తర్వాత చూడండి, బట్టలు ఉతకడానికి వేస్తే నొరగా లేదు, ఏమీ లేదు. అయితే చూస్తున్నారు కదా, ఇందులోని 1 డ్రాపే వేసాను, ఇందులోని ఎక్కువగా వేసాను లిక్విడ్, అందుకే ఆ మాత్రం కనబడుతుంది. లిక్విడ్ కూడా చూసారా కిందన అలాగా అంటుకొని ఉండిపోయింది. ఈ రకంగానైతే మోసాలు జరుగుతూ ఉంటాయి. వీటి గురించి చెప్పడానికే ఈ యాడ్ చేయవలసి వచ్చిందండి, ఇంకే విషయం కాదు. ఎక్కువగా మనం మిగిల్చేద్దాం అనుకుంటే ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇది నేను బయటను కొన్నానండి, జెంటిల్. చూస్తున్నారు కదా, 1 డ్రాప్కి ఎంత నురుగు వస్తుందో, అది కూడా థిక్గానైతే ఉందన్నమాట.
బట్టలు తెల్లగా రావడంతో పాటు మంచి ఫ్రీగ్రెన్స్ కూడా వస్తుందండి. మరి మీరే డిసైడ్ అవ్వండి, ఏది బాగుంది ఏది బాగాలేదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఇదంతా చూసి మా ఆయన అయితే ఒక సామెత అయితే వేశారండి. అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తారంటారు కానీ నువ్వేంటే నా సొమ్మంతా ఇలా కరగబెడుతున్నావు అని అన్నారండి. ఈయన ఒక చిన్న స్మైల్ ఇచ్చి మెల్లగా తప్పించుకున్నాను అనమాట. మీరు ఇలాంటివి ఏవి కూడా పడకుండా ముందే జాగ్రత్త పడండి. ఇప్పుడు మన 4th టిప్ అయితే చూసేద్దామండి. 4th టిప్లో నేనేం చూపిస్తున్నాను అని అంటే, చామంతి పువ్వులు మనము పెట్టుకునేటప్పుడు ఏ విధంగా పెట్టుకుంటే అవి కిందన పడిపోకుండా ఇంకా అలాగే చక్కగా ఉంటాయి అనేది చూపిస్తున్నాను అనమాట. కొంచెం వెడల్పాటి పిన్నులు ఉంటాయి కదండి, ఈ రకమైన పిన్నులు, వాటిని తీసుకొని ముందుగా చామంతి పువ్వు కాటును అయితే తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఆ పిన్నిని చామంతి పువ్వులో నుంచి మధ్యలోకి ఇలా ఈ రకంగా గుచ్చిన తర్వాత ఆ పిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ రకంగా వంచుకోవాలండి. ఇలా వంచి పెట్టుకున్నట్లయితే పువ్వు ఎక్కువసేపు కిందన పడకుండా నీట్గానైతే ఉంటుందన్నమాట. సో నేను మా అమ్మాయికి అయితే పెట్టి చూపిస్తాను, చూడండి. చక్కగానైతే ఉంటుంది. మనం ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వులు వరుసగా అయితే పెట్టుకోవచ్చు. మరి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన బ్యూటీ టిప్స్ అయితే వేరే ఛానల్లోనే ఉన్నాయి. బ్యూటీ టిప్స్ ఎవరైనా చూడాలి అనుకుంటే ఆ ఛానల్కి తప్పకుండా వెళ్ళండి. ఆ ఛానల్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లోనే అయితే ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు మన 5th టిప్ని అయితే చూసేద్దాం. కొంచెం చబ్బీగా ఉన్న పిల్లలు యూనిఫామ్ షర్ట్లు వేసుకునేటప్పుడు బటన్స్ మధ్యలో నుంచి కన్నాలు కనబడుతున్నట్లయితే అవి కవర్ అవ్వడం కోసం ఒక చక్కటి టిప్ అండి. ఈ రకంగానైతే తాళ్ళు ఇంకా అలాగే హుక్లు కనుక కుట్టుకున్నట్లయితే నీట్గానైతే ఉంటుంది. తల్లి ఆకలి చూస్తుంది, పెళ్ళం జోబు చూస్తుంది అనే కాలం నుంచి తల్లి సీరియల్స్ చూస్తుంది, పెళ్ళం ఏమో ఫోన్ చూస్తుంది అనే కాలం వరకు వచ్చేసామండి. మరైతే మీరు లైక్, షేరు, కామెంటు చేయడం మర్చిపోకండి. అలాగే వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాను మరి.